ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజున మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ ప్రతి ఇంటిపై చేయాలని మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్లో గురువారం జరిగిన సమావేశంలో భాగంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 10 నుండి 14వ తేదీ వరకు ఇంటింటికి తిరుగుతూ తిరంగా కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా చూడాలని అన్నారు. గత 4 సంవత్సరాలుగా విజయవంతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మరింత పకడ్బందీగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గోపి నరేష్, తిరుపతి సత్తయ్య తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే కార్యక్రమం హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేయాలనే సందేశము మన భారత ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. 2020 నుండి ఇప్పటి వరకు దాదాపు బూత్ అధ్యక్షుడు. అట్లాగే మండలంలో కూడా మన మండలంలో 45 బూతులు ఉంటాయి. 45 రెంట్ల 900 మంది, దాదాపుగా 90 మంది నుంచి 900 మందిని మనం సేకరించి ఈ తిరంగా యాత్ర చేపట్టవలసిందని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. అట్టి కార్యక్రమం కోసం ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి. ఈరోజు జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మరియు జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జనాలకు తీసుకుపోయి మరి ఈరోజు మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం యొక్క విజయోత్సవాలను మొన్ననే జరిగిన ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంటులో జరిగిన చర్చకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక జాతీయ భావం నెలకొన్నది. మరి అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు జాతీయ జెండా వైపు చూస్తేనే ప్రతి ఒక్క సగటు భారతీయుడు, సగటు వ్యక్తి కూడా దేశభక్తి ఉప్పొందికి అతని లోపల నుంచి దేశభక్తి బయటకి పరవలు దొక్కే పరిస్థితి నుంచి 14వ తారీఖు వరకు అందరికీ కూడా త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిపై. నేను భారతీయుడిని, ఈ భారతదేశంలో నేను ఒకటిగా ఉన్నాను. ఈరోజు స్వేచ్ఛావాయులు పిలుస్తూ ఉన్నాను. నేను ఈరోజు రక్షణగా ఉన్నా, సేఫ్టీగా ఉన్నాను. మరి ఈ దేశంలో మిగతా దేశాలలో కాకుండా భారతదేశంలో మేము ఇంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాం. మాకు భద్రత ఉన్నది, ఈ దేశంలో సుభిక్షంగా ఉన్నామని చెప్పి అందరికీ తెలియజేసేలా ఈ త్రివర్ణ పతాకాన్ని తీసుకొని జాతీయ జెండాతో పాటు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఆవిష్కరించి వారికి మనం వివరంగా తెలియని వారికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి.